మీడియా అని పిలిచిన ప్రెస్ మీట్లలో ఏదో 4 మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి. ఇది ఇప్పుడు కాదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు నెల రోజుల నుంచో అంతకన్నా ముందు నుంచో కూడా మనం చూస్తున్నాం. అనేక అంశాలు తెర మీదకొచ్చాయి. ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, రసాయనాలు మిశ్రమం దానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. నెలల కొద్దీ దాని మీద మనం మాట్లాడుకున్నాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు, డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఇవాళ మండలిలో కూడా మళ్ళీ దాని మీద చర్చ చేస్తున్నారు. సో సిబిఐ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అంతకుముందు ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, 2022లోనే సిటీఆర్ఎఫ్ఐ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ కన్క్లూడ్ చేసింది ఏంటంటే చాలా స్పష్టంగా ఆ 5 ఏళ్లలో 20 కోట్ల లడ్డూలు పైగా తయారు చేసింది నెయ్యి లాంటి ఒక రసాయన మిశ్రమంతో. ఇంకా అందులో ఏవేవి ఉన్నాయి ఇవన్నీ మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు అది కాదు సబ్జెక్టు. ఇప్పుడు అది అయిపోయింది, అందులో దొరికేశారు. దాంట్లో ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. నానా యాగీ చేశారు. అసెంబ్లీకి రారు కాబట్టి మండలిలోనూ బయట ఎక్కడ ప్రెస్ మీట్లోనూ అట్లా. ఇప్పుడు ఇంకో కొత్త నాటకాన్ని తెరదీశారు. అదేంటంటే విఎస్ఆర్ ఏవియేషన్స్ అంటే విఎస్ఆర్ వెంచర్స్కి సంబంధించిన ఒక విమానం, దీనికి హెరిటేజ్కి అజిత్ పవార్ ప్రమాద ఘటనకి లింకు. అంటే మోకాలికి బోడిగుండికి అంటే తలా తోకాలేని వ్యవహారాలు వీళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్తాను. రోహిత్ పవార్ అని ఆయన అజిత్ పవార్ మేనల్లుడు. ఈ ప్రమాద ఘటన జరిగిన రోజు నుంచి కూడా దీని మీద అనుమానాలు ఉన్నాయి. వెంటనే శరద్ పవారే ఏం లేదు ఇది ప్రమాదం అన్నారు. ఇమీడియట్గా వారి భార్య సుమిత్రా పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసేశారు. అదంతా పొలిటికల్గా వెళ్ళిపోతున్నారు. కానీ అనుమానం వ్యక్తం చేసేవాళ్ళు ముఖ్యంగా రోహిత్ పవార్ ఒక అనుమానం వ్యక్తం చేస్తూ సరే ఆయనకున్న సోర్సెస్ ఆయనకున్న లింకుల ద్వారా ఏదో మాట్లాడారు. దీన్ని కరెక్ట్గా వైసీపీ రెడీగా ఉంటారు కదా కాచుకుని. సో జగన్మోహన్ రెడ్డి దీనికి ఒక స్క్రీన్ ప్లే చేసుకున్నారు. ఓహో కరెక్టే, ఇదేదో కొత్తది దొరికింది అని. ఇక్కడ దీని నేపథ్యం ఏంటంటే అసలు విఎస్ఆర్ ఏవియేషన్స్ ఆ వెంచర్స్ సంస్థకి హెరిటేజ్ ఫిన్లీజ్కి సంస్థకి సంబంధం ఏంటంటే 1996లో స్థాపించిన హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇది స్థాపించిన ఒక ఫినాన్స్ వ్యవస్థ. దాంట్లో అనేక మంది అప్పులు తీసుకుంటారు. సంస్థలు ఉంటాయి, ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. రకరకాల అప్పుల్లో ఒక 10,000 మంది తీసుకుంటే సంస్థలు కానీ ఇండిపెండెంట్గా కానీ తీసుకుంటే అందులో విఎస్ఆర్ ఏవియేషన్స్ విఎస్ఆర్ వెంచర్స్ అనేది 2022లో 23లో కలిపి కొంత అప్పు తీసుకున్నారు ఈ సంస్థ దగ్గర. అది కరెక్ట్గా అంటే ఇప్పుడు బ్యాంక్ ఒకడికి అప్పిస్తుంది, వాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తాడో అడుగుతుందా? ఏదో గోల్డ్ లోన్ పెట్టి డబ్బులు తీసుకుంటారు, లేకపోతే పర్సనల్ లోన్ పెట్టి డబ్బులు తీసుకుంటారు. సరే కార్ లోన్ ఇంటి లోన్ అనుకుంటే అది దానికి క్లియర్గా ఉంటుంది. వాడు అక్కడ తీసుకెళ్ళి దాంతో కత్తులు కొంటాడా లేకపోతే ఇంకోటి కొంటాడా బ్యాంక్ ఏం సంబంధం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వ్యవహారం అలాగే ఉంది. విఎస్ఆర్ ఏవియేషన్స్ వెంచర్ సంస్థ తెలుగుదేశం పార్టీ లేకపోతే హెరిటేజ్కి సంబంధించిన సంస్థ అదేమన్నా అంటే కొంచెం అన్నా లాజిక్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అందుకే లోకేష్ అన్నారు ఏంటంటే అది వేల సంస్థల్లో మా దగ్గర అప్పు తీసుకుంది ఒక సంస్థ. అప్పుడు మేము 2022లో మేము అధికారంలోనే లేము, 2024లో మేము అధికారంలోకి వస్తామని, 2024లో అధికారంలోకి వచ్చాక మా ఎంపీ టీడీపీ ఎంపీ కేంద్రంలో ఏవియేషన్ మంత్రి విమానయాన శాఖ మంత్రి అవుతాడని, అదే సంస్థకు సంబంధించిన విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణం చేస్తారని, అది ప్రమాదానికి గురే ఆయన చనిపోతారని, ఇవన్నీ ఏమన్నా మేము కల్లో కంటామా? లేకపోతే ముందే ఏమన్నా చూడడానికి మేము ఏమన్నా జ్యోతిష్యులమా? ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉందా అని అడిగారు. నిజంగానే అర్థం ఉందా? దీనికి ఏమైనా లాజిక్ ఉందా? అంటే ఏదో ఒక డ్రామా తీసుకొచ్చి హెడ్లైన్లు పెట్టి యాగీ చెయ్యాలి. ఇదొక్క మోటివ్ తప్ప ఇందులో ఇంత వేసమెత్తు లాజిక్ కూడా లేదు. దేంతో పోల్చారంటే లోకేష్ బాబాయ్ హత్య 2019 ఎన్నికలకు ముందు బాబాయ్ మర్డర్ చేసేసిన తర్వాత పొద్దున్న తెల్లవారేటప్పటికల్లా పెద్ద కత్తి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టి హెడ్లైన్ వేసారు చూసారా, నారాసుర వారి చరిత్ర అని, నారాసుర రక్త చరిత్ర అని. అలాగే ఉంది ఇది కూడా. కానీ అప్పుడు మీరు ఏదో లాభపడ్డారు, కానీ ఆ తర్వాత మీరు అధికారంలోకి రావడం, మీరు అంగంతా బయటపడడం, తర్వాత మీరు ప్రతిపక్షంలోకి వచ్చి కూడా సుమారు 2 ఏళ్ళు అయిపోవడం, ఇవన్నీ అర్థమైపోతున్నాయి జనాలకి డ్రామాలంతా. సో మీరు అందుకే అన్న పూటకో నాటకం అని ఏదో ఒకటి తీసుకొచ్చి యాగీ చెయ్యాలి అని. అందుకే లోకేష్ అన్న మీరు ఎన్ని కేసులు పెట్టారు మా మీద?
ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, లేకపోతే ఈ స్కిల్స్కి సంబంధించి అప్పుడు అరెస్ట్ చేశారు కదా, అది ఒక బోగస్ కేసు. దాని మీద కేసు పెట్టారు. ఇంకా రకరకాల కేసులు పెట్టారు. ఒక్క దాని మీద ఆధారాలు చూపించగలిగారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్, సాక్షి మీడియా ఎన్ని వందల వేలు కోట్లు దోచిపెట్టారు అని ఆంధ్రజ్యోతి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు లోకేష్. రైట్ రాయల్గా సర్క్యులేషన్ ఉన్న పత్రికకు మీరు ఎందుకు యాడ్ ఇవ్వలేదు, కక్షపూరితంగా బిహేవ్ చేయలేదా మీరు అని. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకోండి. నిజాలు బయటపెట్టినందుకు దాడులు చేస్తారు, పొద్దున్న లేస్తే అవన్నీ ఓకే, అవి పెద్దేమీ దానికి భయపడే రకాలు కాదు, దానికి వెనక్కి తగ్గే రకం కాదనుకోండి. బట్ చెప్తున్నా, ఆయన ప్రస్తావించారు కాబట్టి. చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు. బాబాయ్ మర్డర్ కేసు చేసేసి మర్డర్ చేసి కత్తినా చేతిలో పెట్టడము, ఇవాళ కల్తీ నెయ్యి అంతా మీరు చేసి తీసుకొచ్చి హెరిటేజ్ కంటించడము అదొకటైతే, ఇప్పుడు ఈ విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ తీసుకొచ్చి దానికి హెరిటేజ్ ఫిన్లీజ్కి లింక్ పెట్టడం. అంటే అసలు వీళ్ళు ఎలాగ స్కెచ్లు వేసి ఎలా లింకులు పెట్టడానికి ట్రై చేస్తారు చూడండి. నాకు ఇంకా అనుమానం ఏంటంటే, ఆ రోహిత్ ఆయన ఏదో మర్డరు దాని మీద ఏదో డౌట్ అంటున్నాడు, కానీ ఆ ప్రమాదాన్ని ఏదో ఆయన విచారణ ఈ 28 లోపు వస్తుంది, అది 28కి విచారణ జరుగుతోంది, ఆ రిపోర్ట్ వస్తుంది ఎట్లా జరిగింది ఆ ప్రమాదం అనేది. ఏమో మరి ఈయన వెనకాల కూడా ఎవరుండి మాట్లాడిస్తున్నారో అని అనుమానం వస్తుంది, వీళ్ళు చేసే మాటలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తూ ఉంటే. అలాగే బొత్స నేను మాట్లాడుతూ, మీరు ఈ నెయ్యి వ్యవహారంలో చిన్న చిన్న వాళ్ళని పట్టుకోవడం ఏంటి, గజ దొంగను వేసేయండి, గజ దొంగను పట్టుకోండి అంటే, ఎవరు గజ దొంగ మీరు చెప్పండి మరి, గజ దొంగ ఎవరు? అందుకే లోకేష్ ఏమన్నారంటే, ఎవరు గజ దొంగ అంటే జగనేనా, జగన్ పట్టుకోమని బొత్స అంటున్నారు అంటే కనుక జగన్ అని ఆయన తేటతల్లం చేశారా, క్లారిటీ ఇచ్చేశారా ఇందులో గజ దొంగ ఆయనే అని. ఎస్, తప్పకుండా ఒక రోజు వస్తుంది, ఆ రోజు అందరు దొంగలు అరెస్ట్ అవుతారన్నారు. అంటే ఎట్లా ఉందంటే, సెల్ఫ్ గోల్స్ జనరల్గా జగన్ వేసుకుంటారు, ఆ పార్టీలో ఇప్పుడు బొత్స అందరూ కూడా అదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉన్నట్టున్నారు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, గజ దొంగలు ఉన్నారు, అది సుబ్బారెడ్డా లేకపోతే కరుణాకర్ రెడ్డా లేకపోతే జగన్మోహన్ రెడ్డా అది తేలాలి. సిబిఐ సిట్టు దాని మీద ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషను విచారణ 45 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, ఇవన్నీ అయిన తర్వాత తేల్తాయి వాస్తవాలన్నీ. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు, వాళ్ళ మండలిలో కూడా చెప్పబోతున్నారు. ఎవరెక్కడికి తప్పించుకోలేరు కదా, అది ప్రూవ్ అవుతోంది కదా అన్ని కేసుల్లోనూ, ప్రతి స్కాము బయటపడుతోంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఈ పూట పూట నాటకాల సంగతి ఏంటో మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.